చాలా బల్లగుద్ది చెప్పగలను నేను. ఈరోజు జరుగుతున్న సేవా విధానం రకరకాల బహిరంగ సభలు కావచ్చు, మెగా చర్చలు కావచ్చు, ఆరాధన కార్యక్రమాలు కావచ్చు, 90% దేవుడికి ఇష్టమైనవి కాదు. ఎందుకంటే అవి వాక్యానుసారంగా నడవట్లేదు. ఇదంతా ఒక ట్రెండ్ సృష్టించుకున్నాం మనం. ప్రతి ఏడాది ఒక బహిరంగ సభ పెట్టాలని ఎవరు చెప్పారు మనకి? ఎవరు చెప్పలా, తెచ్చిపెట్టుకున్నాం అంతే. చర్చి వార్షికోత్సవానికి ఖచ్చితంగా బహిరంగ సభ పెట్టాలి. మళ్ళీ అదిగాక బహిరంగ సభ అప్పు చేసి పెడుతున్నారు. అప్పు చేసి పెట్టమని అసలు చెప్పలేదు దేవుడు. మా చర్చిలో పెద్ద డబ్బులు ఏం లేవు సార్, మేము చాలా పేద చర్చి మాది, కానీ పెద్ద సభ పెట్టాము, మీరే ఇవ్వాలి అంటే, నువ్వు పెట్టేటప్పుడు నన్ను అడగలేదు కదా. మీకంటే బయట వాళ్ళు నయం కదా, పండగ చేసుకుంటున్నామండి అని ముందే విరాళాలు వాళ్ళు అడుగుతారు వచ్చి, ఆ విరాళాలను బట్టి వాళ్ళు చేసుకుంటారు. మీరేమో అంతా పెట్టేసేసి మాకు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసి మళ్ళీ వచ్చి మమ్మల్ని విరాళాలు అడిగితే మేము ఎక్కడ ఇచ్చాము? పెట్టమని చెప్పినోడే విరాళం ఇస్తాడు. ఒకవేళ దేవుడు పెట్టమని నీకు చెప్తే బ్రహ్మాండమైన బహిరంగ సభ పెట్టరా అంటే దేవుడు దానికి కావాల్సినవి ఆయన ఇస్తాడు. ఎవరెవరినో ప్రేరేపిస్తాడు, వాళ్ళందరూ వచ్చి ఆటోమేటిక్గా మీకు ఇచ్చి వెళ్తారు.